గుడ్ ఫుడ్ గుడ్ మూడ్ నోరూరించే నాన్ వెజ్ రుచులు అన్ని రకాల చికెన్ ఐటమ్స్ గోకుల్ రెస్టారెంట్ లో అన్ని రకాల స్పైసీ ఐటమ్స్ అండ్ ఐస్ క్రీమ్స్ కాక్టైల్ మీకు ఇష్టమైన టేస్ట్ తో గోకుల్ రెస్టారెంట్ గొలగమూడి హైవే రోడ్ నెల్లూరు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ శివ. డైరెక్టర్స్ లో కాంట్రవర్సీ డైరెక్టర్ ఎవరైనా ఉన్నారంటే ఇంకెవరు, మన ఆర్జీవి, అదే మన రామ్ గోపాల్ వర్మ. సో స్టార్టింగ్ స్టేజెస్ లో శివ లాంటి ఒక బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చినటువంటి రామ్ గోపాల్ వర్మ దాని తర్వాత గోస్ట్ల మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసి సో రాత్రి లాంటి సినిమా తీసి ఇతను ఈ వర్షంలో కూడా రాణించగలడు అనేటువంటి ఒక మంచి పేరు అయితే తెచ్చుకున్నాడు. అండ్ ఇప్పటికీ కూడా డైరెక్టర్స్ లో కానీ చూసుకున్నట్లయితే ఆర్జీకి ఒక స్పెషల్ ఫ్యాన్ బేసే ఉందని చెప్పుకోవచ్చు. అండ్ దాని తర్వాత ఫుల్ రొమాన్స్ వైలెన్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయడం వల్ల జనాలకి కాస్త వెగటు పుట్టింది. బట్ ఎప్పుడైతే లక్ష్మీస్ ఎన్టీఆర్ లాంటి సినిమా తీశాడో సో రాజకీయాలకు సంబంధించినటువంటి సినిమాల్లో కూడాను చాలా తెలివిగా అంటే ఎవరు ఏమన్నా సరే తనకు నచ్చినటువంటి లేదా తనకున్నటువంటి అభిప్రాయాన్ని ఈ విధంగా మూవీ ద్వారా చూసి జనాలకు చూపిస్తున్నాడు. అంటే కొంతమందికి అది ఎంటర్టైన్మెంట్ కావచ్చు, కొంతమందికి అది అసహించుకునే విషయం కావచ్చు, వాట్ ఎవర్. సో జనాలకి ఏదో ఒకటి చూపించే ప్రయత్నంలో ఉంటాడనమాట మన ఆర్జీవి. సో ప్రెసెంట్ రీసెంట్గా వచ్చినటువంటి ఈ 2024 సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన ముందర కూడాను సినిమా తీయడం జరిగింది. సో ఈ ప్రెసెంట్ ఉన్నటువంటి ఎలక్షన్ సంబంధించినటువంటి సినిమాలు కూడా వరుసపెట్టి తీయడం జరిగింది. బట్ ఎప్పుడైతే తను ఇంకా చాలా ఎక్కువ కాంట్రవర్సీస్కి అలవాటు పడ్డాడు, అంటే నార్మల్గా మూవీస్ విషయంలో కాంట్రవర్సీస్ ఉంటాయి. సో నాకు నచ్చిన సినిమా నాకు తీస్తాను, నచ్చితే చూడండి అంటాడు, నచ్చకపోతే చూడబాకని అంటాడు. సో అందువల్ల ఏంటంటే ఇటువంటి క్యారెక్టర్లో ఉన్నటువంటి అంటే నాకు నచ్చితే నేను చేస్తాను, నచ్చిన వాళ్ళు చూడండి, నచ్చిన వాళ్ళు పోండి అనేటువంటి ఒక యాటిట్యూడ్ ఉన్నటువంటి ఒక క్యారెక్టర్ అనమాట ఆర్జీవి. సో ఆ ఉద్దేశంతోనే ఈ విధంగా అంటే ఎలక్షన్స్ టైంలో కూడాను లాస్ట్ టైం 2019లో లక్ష్మీస్ ఎన్టీఆర్ ఎలా అయితే పనిచేస్తుందో ఈసారి కూడాను అటువంటి ఒక మూవీని అయితే రిలీజ్ చేశారు. సో సినిమా బాగా ఆడకపోయేసరికి బాగా డిసప్పాయింట్ ఫీల్ అయినట్టున్నాడు ఆర్జీవి. సో అందువల్ల ఏంటంటే ఇకపై నేను ఎప్పటికీ కూడాను ఇటువంటి ఒక పొలిటికల్ మూవీస్ అయితే తీను, సో ఇకపై వీలైతే డివోషనల్ మూవీస్ తీయడానికి ట్రై చేస్తానన్నాడు. సో వినడానికి కొంచెం వేడిగా అనిపించింది, ఎందుకంటే ఫుల్ రొమాన్స్ వైలెన్స్ ఇట్ల విధంగా పొలిటికల్ కాంట్రవర్సీస్ ఉన్నటువంటి సినిమా తీసినటువంటి ఆర్జీవి అట్లీస్ట్ హర్రర్ అయినా ట్రై చేస్తాడని అనుకున్నాం. సో అది కూడా కాకుండా ఫర్ ద ఫస్ట్ టైం డివోషనల్ మూవీ చేస్తారనేసరికి చాలా మంది కూడా కాస్త కంగు తిన్నారనే చెప్పొచ్చు. సో వాట్ ఎవర్, ఆర్జీవి ఒక డివోషనల్ మూవీ తీస్తాడంటే అది ఎలా ఉండబోతుందో చూడాలని నాకైతే కూడా చాలా ఆశగా ఉంది. సో డివోషనల్లో మన తెలుగులో లేనటువంటి సినిమా లేదు. అండ్ ప్రతి సినిమాలోనూ మనకి నాగార్జున మాత్రమే హీరోగా ఉన్నారు. ప్రతి డివోషనల్ మూవీస్లో మనకి నాగార్జున హీరోగా కనిపిస్తారు. సో నార్మల్గా శివ సినిమాతో కూడా నాగార్జుననే కెరీర్ ఇచ్చాడు అనమాట ఆర్జీవికి అని చెప్పుకోవచ్చు. సో ఎటువంటి సినిమా తీయబోతున్నారు డివోషనల్గా తీస్తే, అది కూడా ఏ హీరోతో చేసే అవకాశాలు ఉన్నాయని మీరు అనుకుంటున్నారో ఆ విషయాన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ నా ఉద్దేశం ప్రకారం ఇన్ కేస్ అంటే సో ఫ్యూచర్లో తనకైనా డిఫరెంట్గా అనిపిస్తే ఖచ్చితంగా మళ్ళీ పొలిటికల్ సినిమా తీస్తాడనేటువంటి అభిప్రాయం నాకైతే పర్సనల్గా ఉంది. సో ఇన్ కేస్ అప్పుడు ఎవరైనా మీరు అప్పుడు పలానా రోజు డివోషనల్ తీస్తా అన్నారు, పొలిటికల్ తీయలేదన్నారు అని చెప్పినా కూడా అది నా ఇష్టం, నీకు నచ్చితే చూడు లేకపోతే లేదు అని అంటాడనమాట. సో కాబట్టి మీ ఒపీనియన్ ఏంటి? రామ్ గోపాల్ వర్మ డివోషనల్ మూవీ తీస్తాడని మీరైతే నమ్ముతున్నారా? సో ఆ విషయాన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ సాస్ టీవీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. గుడ్ ఫుడ్ గుడ్ మూడ్ నోరూరించే నాన్ వెజ్ రుచులు అన్ని రకాల చికెన్ ఐటమ్స్ గోకుల్ రెస్టారెంట్ లో అన్ని రకాల స్పైసీ ఐటమ్స్ అండ్ ఐస్ క్రీమ్స్ కాక్టైల్ మీకు ఇష్టమైన టేస్ట్ తో గోకుల్ రెస్టారెంట్ గొలగమూడి హైవే రోడ్ నెల్లూరు.